అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని మరి చింతపల్లి తేదేప మండల అధ్యక్షుడు పూర్ణచంద్రయ్య గారి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చంద్రయ్య గారి దగ్గర ఇక్కడ రాజకీయ పరిస్థితులపై కొంత రిపోర్ట్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టికెట్కి సంబంధించి వారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారనే వివరాలు కూడా తెలుసుకుందాం. చంద్రయ్య గారు చెప్పండి, మీరు టీడీపీ మండల అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించినట్టుగా మరి ఊహాగానాలు కాదు, కన్ఫర్మ్ అయింది దాదాపుగా. దానికి సంబంధించి మరి టీడీపీ కేటాయించాలి అనే పోరాటాలు కూడా సాగుతున్నట్టుగా ఉన్నాయి. మరి దానికి సంబంధించి వివరాలు మీరు ఏం తెలియజేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు కిలో పూర్ణచంద్రరావు, నేను చింతపల్లి మండల అధ్యక్షుడిని. అయితే ఈవేళ సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వచ్చేసరికి 3 పార్టీలు పొత్తుగా బీజేపీ, జనసేన, టీడీపీ అయినప్పటికీ కూడా ఈ యొక్క పొత్తు ధర్మాన్ని మేము గౌరవిస్తాం. తప్పకుండా మేము ఈవేళ ఏ పార్టీలో ఏదైనా మేము అందరు కలిసి పోరాటం చేసుకొని ఈరోజు విజయం సాధించుకుంటాం. ప్రస్తుతానికి మన గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే పాడేరు నియోజకవర్గంలో ఈవేళ పార్టీకి అతీతంగా ఉన్నటువంటి సర్వేల్లో అత్యధికంగా ఏ పార్టీకి వస్తుంది, అయితే జనసేన అవ్వచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అటువంటి శాతాన్ని ఏదైతే గెలుపు ఉన్నటువంటి పార్టీని టికెట్ కేటాయిస్తే మేమందరూ కూడా సంతోషిస్తాం. ఈరోజు మన గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే టీడీపీకి పూర్తి మద్దతుదారులుగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే టీడీపీ గతంలో 2024లో మంచి గ్రామానికి తాగడానికి నీరు, అలాగే సీసీ రోడ్డు సదుపాయం, అనేక రకాల సంక్షేమ పథకాలు అందించడంలో చూసాము. వైసీపీ రాగానే ఆ సంక్షేమం అనేది దూరమయ్యము, అభివృద్ధి అనేది దూరమయ్యము, అలాగే నిరుద్యోగ వృత్తి అనేది లేకుండా అయిపోయింది. దాంతోపాటు వీళ్ళు ఆశించేది ఒకటి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ గిరిజన ప్రాంతంలో మనకు ఒక ముఖ్య నాయకురాలు ఉన్నటువంటి గిడ్డీశ్వరి మేడం గారు అయితే పల్లెల్లో వాడవాడల్లో తిరిగి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని ప్రతి ఆత్మగౌరవ సభ నుంచి ఈరోజు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ దాకా అన్ని కార్యక్రమాల్లో చేపట్టి ఈ రోజుల్లో ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి, జూనియర్ నాయకులు ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొచ్చి కొన్ని వేల సంఖ్యలో ఈరోజు యువతి యువకులందరినీ కూడా తయారు చేసుకొని ఉంది. కనుక ఆమె పట్ల అనుచరులు, అభిమానులు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ టీడీపీని టికెట్ కేటాయించినట్లయితే ఈరోజు భారీ మెజారిటీతో గెలుస్తుంది. అలాగే మా యొక్క గిరిజన ప్రాంతం అయినటువంటి పాడేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపడానికి గిరిజనులందరూ కూడా ఏకమై ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మన గిడ్డీశ్వరి మేడం గారికి టికెట్ కేటాయించి టీడీపీ అభ్యర్థినిగా మీరు పంపించగలిగితే మేమందరూ కూడా మీకు కావాల్సిన మెజార్టీ ఈరోజు ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తాం. అలాగే పార్లమెంట్లో ఏదైతే బీజేపీ క్యాండిడేట్ని పెట్టాలనుకుంటున్నారో ఏ క్యాండిడేట్కి పెట్టినా బీజేపీ నుంచి కూడా తప్పనిసరిగా ధర్మాన్ని గౌరవించి మేము టీడీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తిని టీడీపీ ఓటు కానీ, అలాగే బీజేపీ నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునికి ఆ బీజేపీ కానీ తప్పకుండా ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఈరోజు పార్లమెంట్ అయితే లేకపోతే ఇంకా మా శాసనసభలో కానీ పంపించడానికి మేము సిద్ధమై ఉన్నామండి. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో అనేక చట్టాల్లో అనేక సమస్యల్లో కూరిపోయి ఉన్నాం. కాబట్టి ఈసారి అయినా టీడీపీ నుంచి గలం విప్పాలనేసి మా యొక్క ఆ కోరిక. టీడీపీ వాళ్ళందరూ కూడా సైన్యమై ఈరోజు కంకణం కట్టుకున్నాం. తప్పనిసరిగా గిడ్డీశ్వరిని పంపిస్తామని ఆశాభావన వ్యక్తం చేస్తున్నామని సభకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదండి, మరి మన చింతపల్లి మండల తేదేప అధ్యక్షులైన పూర్ణచంద్రయ్య గారు చెప్పిన దాని ప్రకారం పొత్తు ధర్మాన్ని అయితే పాటిస్తాం. కాకపోతే ఇక్కడ ఓటింగ్ శాతం ఎవరికి ఎక్కువగా ఉంది అనేవి చూసుకొని టికెట్ని కేటాయిస్తే విజయం మరింత సులభం అవుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని, అదే సమయంలో మరి ఈ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గిడ్డీశ్వరి మేడం గారు ఎప్పటి నుంచో అహర్నిశలు కష్టపడి ప్రజలకు చేరువై ఉన్నారు. కాబట్టి అటువంటి ఆవిడికి మరి టికెట్ని కేటాయిస్తే విజయం సులభం అవుతుంది. కావున ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ అల్లూరు జిల్లా చింతపల్లి B2B రిపోర్టర్ శంకర్రావు.